పరిశుద్ధమైన నామములకు వందనాలు. మీ అందరికి కూడా అప్రూపేట వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి అబ్రాహ్మ గారికి, అదేవిధంగా ప్రకాశ్ గారికి, అదేవిధంగా దానిలన్న గారికి అప్రూపేట వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దవారు ఉన్నారు, మరి చిన్నవారికి ఇచ్చారు. తర్వాత పెద్దలు మరి ఈ స్థలంలో కేతురా అంతేనా, కేతురా. మరి ఇక చక్కటి వాక్యం ఇక్కడ అబ్రాహ్మ గారు ఒక వాక్యం పెట్టారు. దాంట్లో గ్రూప్ లో ఏం పెట్టారంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని పెట్టారు. ఏం పెట్టారు చూడండి ఒకసారి. ఆ బిడ్డకు దేవుడు మరి కేతులకు ఇక జన్మదిన వేడుకలో దేవుడు ఆ బిడ్డ పక్షమున ఏమాటిచ్చాడో, ఏ వాగ్దానము యొక్క మరి తన పుట్టిన దినంలో దేవుడు ఇచ్చినాడో ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియుల చూడండి ఒకసారి. దేవునికి వాక్యములో కుమారులు కుమార్తెలు దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం. వీరు బలవంతుని చేతిలో ఎలాంటి వారు? బాణము లాంటి వారు. కేతురా ఇప్పుడు దేవుని బలవంతుని చేతిలో బాణం లాంటి ఒక అమ్మాయి, దేవుని స్తోత్రం. ఈ సమయంలో చూడండి సరే, ఆ బిడ్డ జీవితంలో, కేతుల యొక్క జీవితంలో ఈ మొదటి జన్మదిన వేడుకల్లో దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఆ బిడ్డని దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏమిస్తున్నాడు అనే విషయాన్ని ఒక 3 విషయాలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి సరే, దేవుడు మరి ఆ బిడ్డకు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. చూడండి ఏంటి ఆ వాగ్దానం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 9:11. సామెతల గ్రంథం 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడు ఈ మాట ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చును గాక. ఇక్కడ చూడండి, ఆ బిడ్డకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈ నూతన సంవత్సర యొక్క జన్మదిన వేడుకలో, ఈ పుట్టినరోజులో గత దేవుడు 12 నెలలు క్షేమంగా కాచి కాపాడింది. ఏమిచ్చాడు? కాచి కాపాడి ఇప్పుడు ఏమిచ్చాడు? నూతన సంవత్సరం, నూతన దినాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. నూతన దినాన్ని ఇచ్చినటువంటి ప్రభు ఇక్కడ ఏమన్నాడు? కేతు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అక్కడ పరమేశ్వర వల్ల, ప్రియాంక వల్ల కాదు, దేవుడి వల్ల. ఎవరు ఆ కేతులు? దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. పరమేశ్వర అంతేనా? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని బలవంతుని చేతిలో బాణము లాంటి వారిగా దేవుడు ఆ బిడ్డని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బిడ్డకి వాగ్దానం ఈ సంవత్సరంలో దేవుడు ఇస్తున్నాడు. ఈ యొక్క మొదటి జన్మదిన వేడుకలో దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఆ బిడ్డ జీవితంలో ఇచ్చాడు. నా వలన నీవు దీర్ఘాయువు. దేవుని వలన ఇది మొదలుకొని కేతులకు దీర్ఘాయువును దేవుడు కలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమన్నాడు ప్రభు? నీవు జీవించు సంవత్సరములో అధికములగును. ఆమె జీవించే సంవత్సరాలు అధికమైపోతాయి. అది ఎవరిచ్చారు? దేవుని ప్రణాళికలో దేవుడు అభినందించిన బహుమానం. ఎవరిచ్చారు? దేవుడు వాగ్దానాన్ని. ఏంటి ఆ వాగ్దానం? నా వల్ల నీవు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమగును. ఇక్కడ ఇంకో మాట దేవుని వాక్యంలో చూద్దాం ఒకసారి. 65వ కీర్తనలో 11వ వచనంలో కూడా దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఆ బిడ్డ జీవితంలో చేశాడు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మిత్రులారా, ప్రేమని కంటే దేవుని బిడ్డలారా,
ఇక్కడ దేవుడు ఏమిచ్చాడు? పరమేశ్వరు ఏమిచ్చాడు? నీ కూతురికి ఏమిచ్చాడు? దయాకిరీటం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దేవుడు ఏమిచ్చాడు? కీర్తనకు దయా కిరీటాన్ని ఇచ్చాడు. ఆ కీర్తన ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు దయ కలిగి దేవుని సన్నిధిలో జీవించేవారుగా. ఇంకొక మాట దేవుని యొక్క వాక్యంలో హబక్కూకు రాసినటువంటి ప్రవచన గ్రంథంలో హబక్కూకుతో దేవుడు 3వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపకాన్ని చేసుకుందాం. హబక్కూకు రాసిన ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచును, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఇప్పుడు కేతుల జీవితంలో సంవత్సరాలు ఇంకా జరిగిపోతూనే ఉంటాయి. దేవుడు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం ఆ జీవితంలో ఏం చేయాలి? పరమేశ్ ఈ కూతురు జీవితంలో ఏం చేయాలి? నూతనమైనటువంటి మార్పు, నూతనమైనటువంటి కార్యాలతో దినదినము ఆమె ప్రభు సన్నిధిలో అభివృద్ధి చెందాలి. దేవుడి మాట నెరవేర్చుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభునందు పిల్లల దేవుడు చూడండి, ఆ బిడ్డ జీవితంలో ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఉపకారాలకి మనం ఎంత ఇచ్చిన ఆయన రుణాన్ని తీర్చుకుంది. ఇప్పుడు ప్రియాంక పరమేశ్వరు బిడ్డ, నా వల్ల నీకు చేతులు దీర్ఘాయుస్తున్నా చెప్పగలరు? మీరు చెప్పలేరు. దేవుడు చూడండి,
నీ కార్యాలు అధికమగును. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ బిడ్డకి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే దీర్ఘాయుడు ఇచ్చాడు. సంవత్సరాలు జరుగుతుండగా ఆ కార్యాలతో వచ్చాడు. ఆమెకు దయగలిగిన దేవుడు ధరింప చేశాడు. ఇక్కడ ప్రభువునందు పిల్లగా 128వ కీర్తన 3వ వచనంలో ఒకసారి మనం వాక్యాన్ని మరోసారి చూస్తే ఇక్కడ ఆ కుటుంబం విషయంలో దేవుడు చెప్తున్న మాట, మరి పరమేశ్వరుని అదేవిధంగా ప్రియాంకకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చూసుకుందాం. చదవండి సరే. 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె అందరు. పరమేశ్వర్ ఏం చెప్తుంది? ఏదో పాట ఏం చెప్తుంది? ప్రియాంక నీకేం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతాన్ని అనుభవించదము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివలె మొక్కల వలె. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి పిల్లలా? నువ్వేం చేయాలి? పరమేశ్ ప్రియాంక ఏం చేయాలి? దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి. కాబట్టి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటది. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె ఉంటారు. సామెతల గ్రంథం 15వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమయం అయిపోయింది, అది త్వరగా సూర్య సమయం అయిపోయింది. 17:6 త్వరగా చదవండి. దేవుని స్తోత్ర. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 1:9 చదవండి. కిరీటాన్ని ఇచ్చాడు దేవుడు. త్వరగా చదవండి. 1:9. అవి నీ తలకు సొగసైన మాలికయు, దేవుని స్తోత్రం కంఠమునకు హారములై ఉండెను. దేవుని వాక్యం బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనంత దారి తప్పి తొలిగిపోదు. ఇప్పుడు అసలు దాన్ని ఇప్పుడు నేర్పాలి. ఏం నేర్పాలి? దేవుని వాక్యాన్ని బిడ్డకి నేర్పాలి. నాకెందుకులే పరమేశ్వరు, నాకెందుకులేగా, మేము మా ఇద్దరు ఉన్నలే మా సదస్సు నాకెందుకు లేకపోదు. ఆమె కూడా దేవునిలో పెంచాలి, దేవుని వాక్యములోనే పెంచాలి. కిరీటంగా ఉంటుంది. ఆ వాక్యం నేను బలపరుస్తుంది. ఆ వాక్యం నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. నీవు దేవుడిని భయపడగలిగితే నీ కుటుంబం ఆశ్రదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి దేవుడు ఆమె 3 విషయాలు చెప్పాడు. దేవుని వల్ల ఆమె దీర్ఘాయువు, ఆమె జీవిత సంవత్సరం అధికము, దేవుడు ఆమె దయాకృతం ఇచ్చాడు. ఆమె జీవితంలో ఆమె చేయబోతున్న కార్యాలన్నీ కూడా నూతనపరుస్తాడు. నీ కుటుంబంలో నువ్వు దేవుని భయభక్తి కలిగి జీవిస్తే నీవు, నీ పిల్లలు, నీ భార్య వాళ్ళు మొక్కల వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. 144 కీర్తన 12 వచ్చిన చదువుకుంటూ నేను ముగిస్తాను. 144, 12. ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుని స్తోత్ర. పరమేశ్వరు ప్రియాంక నీ కుమార్తె ఏ విధంగా ఎదిగిన ఇంకెక్కడ ఎక్కడ నగరునికై చెక్కబడిన మూల స్తంభం వలె నీ కుమార్తె క్రీస్తులో పెంచాలి. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని సరి అయిన విధానంతో పెంచలేకపోతున్నారు. కానీ దేవునికి వాక్యం చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలే కదా జాగ్రత్తగా పిల్లల్ని పెంచేవారిగా ఉన్నప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు అభివృద్ధి పొంది అనేకులకు ఒక మూల స్తంభంగా దేవుని పనిలో, దేవుని సంఘంలో, సమాజంలో బిడ్డలు నిలబడతారని ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇచ్చినటువంటి మరి గర్వఫలం యెహోవా బహుమానం. మరి 127 కీర్తన 3వ వచనం ఏం చెప్పిందంటే, బలవంతుని గర్వఫలము యెహోవా ఒక బహుమానాన్ని ఇచ్చాడు మీకు. ఏమిచ్చాడు? బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటా బహుమానం? బలవంతుని చేతిలో బహుమానం. దేవుని చేతిలో బలంగా వాడబడాలని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మరి దేవుడు మరి ఆ బిడ్డని దీవించి మరి ఆస్వాదించి ఆ బిడ్డని ఇంకా దేవునిలో ఆ బిడ్డ జీవితాన్ని నూతనంగా కార్యాలతో తీర్చబడాలని ప్రభుపేట నేను నా పక్షమన, సంఘం పక్షమన, ఆ కుటుంబ పక్షాన ఆ బిడ్డని దీవిస్తున్నాం. ఆ రాగా నేను అడిగాను, దేవుడు లేదు నాకు బలవంతులుగా పెంచాలి, క్రీస్తు వాక్యాన్ని పెంచాలి. దేవుడు ఆ బిడ్డని దీవించి నూతన కార్యాలతో ఆశ్రయంతో నింపబడిన దాకా ఈ అవకాశం ఇచ్చిన కొందరు సమయం అయిపోయింది, క్షమించగలి.